ఓకే, మనం ఓకే. ఇక్కడ ఉన్నారు కాబట్టి కాంప్లికేటెడ్ క్వెషన్స్ వస్తాయా? ఏం క్వెషన్స్ వస్తాయో నాకు తెలియదు. బేసిక్‌గా మేము కూడా టీజర్, ట్రైలర్ ఇప్పుడు విడుదలైన పాటలు చూస్తే ఎక్కడో చూసినట్టు, విన్నట్టు, తెలిసినట్టు అనిపిస్తుంది. బట్ ఇట్స్ కాంప్లికేటెడ్ అని అర్థమవుతుంది. ఆ ఇ ఏంటా అనేది మిమ్మల్ని అడిగితేనే తెలుస్తుందనమాట. చాలా ప్రశ్నలున్నాయి. అండ్ ఫస్ట్ అయితే ఒక క్వెషన్, ఒక్కసారి నాకు మైక్ ఇవ్వరా? కిరణ్. ఓకే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ లైఫ్‌లో మీకు బాగా కాంప్లికేటెడ్ అనిపించింది ఎప్పుడండి? ఏది? మీ లైఫ్‌లో మీకు బాగా కాంప్లికేటెడ్ అనిపించింది ఏ మూమెంట్? లైఫే పెద్ద కాంప్లికేషన్. సో, అన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయా లైఫ్‌లో మీకు? ఉంటాయి కదండి టైం టు టైం. బట్ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అనిపించింది. అంటే మీరు డైరెక్ట్‌గా అడగట్లేదు, ఏదో కొంచెం లేదు లేదు, నేను డైరెక్ట్‌గానే మీ Direct స్టోరీలో గా లవ్‌లు, ట్విస్ట్ ఎలా అయితే అలా. ఉందో అలా కాకుండా స్ట్రెయిట్‌గా అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఏ ఇటు చూసి చెప్తే కాంప్లికేటెడా క్యాప్చర్ చేయడానికి? ఓకే, అటు చూసి సో మీ చెప్పండి. క్వశ్చన్ ఏంటి, నా లైఫ్లో ఎప్పుడైనా లవ్‌లో కాంప్లికేషన్స్ ఉంటాయండి, అందరి లైఫ్లో ఉంటాయి, అందుకనే సినిమా తీసాం. ఓకే. 1, 2, 3, 4 దగ్గర ఎక్కడో చోట వస్తుండొచ్చు డెఫినెట్లీ. మాకు లక్కీలీ ఆ స్కిల్ ఉంది కాబట్టి మేము సినిమా తీసాం, కొంతమంది పుస్తకాలు రాస్తారు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆయన అడగలేం కదా మేము. బేసిక్‌గా వెరీ కాంప్లికేటెడ్ అడగొచ్చా? లేదులేండి, నేను మాలలో ఉన్నట్టున్నారు. మేము కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్‌ని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మీరు లవ్ గురించి కాకుండా కెరియర్ గురించి, మా లైఫ్లో మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఈ సినిమా తీయడమేనండి. సినిమా తీయడమే ఇది కాంప్లికేషన్. తీసిన తర్వాత అంత కష్టపడ్డాక ఇది థియేటర్లో రిలీజ్ కాకపోవడం ఇంకో కాంప్లికేషన్. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఇది Feb 14కి రావడం ఇంకో కాంప్లికేషన్ అది. సో ఈ సినిమానే ఒక కెరియర్ విషయంలో పెద్ద కాంప్లికేషన్ అండి. ఓకే.